ఇక్కడ భోజనం కంటే మరో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే థీమ్ అనమాట. రెస్టారెంట్ థీమ్ అంతా కూడా జై కిసాన్ జై జవాన్, అంటే ఒక రైతు అలాగే మనకి సైనికుడు సంబంధించిన థీమ్ ఉంటుంది. ఆ గ్రీన్ కానివ్వండి, కిసాన్ ఫైట్ చేసే ఈ గన్స్ కానివ్వండి, ఈ థీమ్ అంతా కూడా గ్రెనేడ్స్ ఇవన్నీ కూడా ఒక వాల్ థీమ్ అంతా ఉంటుంది. అంటే ఒక గ్రీనరీ, ఒక పచ్చని థీమ్లో కూర్చుని మంచి చక్కటి భోజనం అయితే మాత్రం ఈ మండవాస్ భోజనంలో లాగించవచ్చు. ఇక్కడైతే ఇది వెజిటేరియన్ థాలీ. ఇది ఎట్లా మళ్ళీ ఈ వెజిటేరియన్ థాలీలో మీరు చూస్తున్నారు కదా, ఎన్ని కర్రీస్ ఉన్నాయి. ముద్దపప్పు ఉంది స్పెషల్గా, మళ్ళీ నెయ్యి కూడా ఉంది స్పెషల్గా, ఒక స్వీటు, ఫ్లేవర్డ్ రైస్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే పచ్చి పులుసు మళ్ళీ స్పెషల్గా, అంటే మళ్ళీ రైస్లో కూడా మనం ఉలవచారు కావాలన్నా ఉలవచారు వేసుకోవచ్చు. రసం, సాంబారు చిన్న చిన్న బకెట్లో వేస్తున్నారు. చిప్స్. ఇది ఇట్లా మనకి ఇది వెజిటేరియన్ థాలీ. అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా విడిగా చెప్పుకోవచ్చు, లేదా మనకి నాన్ వెజిటేరియన్ థాలీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదిగో ఈ కుండ పెరుగు అనమాట. ఈ కుండ పెరుగు మనకి ఇట్లాగే పట్టుకొచ్చి సర్వ్ కూడా చేస్తారు వీళ్ళు. అంటే ఇట్లా టేబుల్ మీద అయితే బెటర్, కానీ తీసుకొచ్చి ఎవరికి కావాలంటే ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు, గడ్డ పెరుగు, కుండ పెరుగు ఇస్తారనమాట.